అంతర్ముఖం ఎపిసోడ్ 30 శీర్షిక విముక్తి ఎలా పొందాలి ఉపశీర్షిక బంధనాల నుంచి బయటపడే నిజమైన మార్గం. మనిషి జీవితంలో బంధనం సహజం, విముక్తి ఒక ఎంపిక. ఇంద్రియాల వల్ల మనస్సు బంధించబడుతుంది, కాని అదే మనసు విముక్తి పొందగలదు. ప్రశ్న ఒక్కటే, ఎలా? బంధనం గుర్తించడం విముక్తి మొదటి అడుగు. అవగాహన. మనిషి చాలాసార్లు తాను బానిసనయ్యాడని కూడా తెలియదు. ఫోన్కు బానిస, అలవాట్లకు బానిస, భావోద్వేగాలకు బానిస. ఒకసారి మనం గుర్తిస్తే నేను బంధించబడ్డాను అని, అదే విముక్తి ప్రారంభం. కథ ప్రారంభం. కిరణ్ అనే ఒక యువకుడు. అతను తన జీవితంలో శాంతి కోల్పోయాడు. ఎప్పుడూ ఫోన్, ఎప్పుడూ ఆలోచనలు, ఎప్పుడూ అసంతృప్తి. ఒకరోజు అతను తనను తాను అడిగాడు, ఇది నా నిజమైన జీవితం కాదా? అతను నిర్ణయించుకున్నాడు, నేను మారాలి. మొదటి మార్పు ఒక్కసారిగా రాదు. అది చిన్న అడుగులతో ప్రారంభమవుతుంది. కిరణ్ రోజుకు 10 నిమిషాలు ఫోన్ తగ్గించాడు. ఉదయం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తన ఆలోచనలను గమనించాడు. మొదట చాలా కష్టమనిపించింది, కాని ధీరేగా మనసు శాంతి పొందడం ప్రారంభమైంది. సాధన. విముక్తి కోసం కొన్ని ముఖ్యమైన సాధనలు: ధ్యానం, మెడిటేషన్, మనస్సును గమనించడం, ఆలోచనలను నియంత్రించడం. ఇది మనస్సుకు శక్తినిస్తుంది. నియమం, డిసిప్లిన్, రోజువారీ జీవితంలో క్రమశిక్షణ. చిన్న నియమాలు పెద్ద మార్పులు తీసుకొస్తాయి. సత్సంగం, గుడ్ కంపెనీ, మంచి ఆలోచనలు, మంచి వ్యక్తులు మనసును పవిత్రం చేస్తాయి. స్వీయ పరిశీలన, సెల్ఫ్ రిఫ్లెక్షన్. ప్రతిరోజూ నేను ఏం చేస్తున్నాను అని ఆలోచించడం. అంతరంగ మార్పు. కొన్ని వారాల తరువాత కిరణ్ జీవితంలో మార్పు కనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంది. ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. ఆనందం లోపలే కనిపిస్తోంది. అతను గ్రహించాడు, నాకు కావలసింది బయట కాదు, అది నా లోపలే ఉంది. ముగింపు. విముక్తి బయట దొరకదు, అది మనలోనే ఉంది. ఇంద్రియాలను నియంత్రిస్తే మనసు విముక్తి పొందుతుంది. మనసు విముక్తి పొందితే జీవితం మారుతుంది. ముగింపు సందేశం: బంధనం మనసులోనే ప్రారంభమవుతుంది, విముక్తి కూడా అక్కడే ఉంది. ముగింపు సందేశం: బంధనం మనసులోనే ప్రారంభమవుతుంది, విముక్తి కూడా అక్కడే ఉంది.